ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ నవంబర్ 29న దీక్షకు పూనుకున్నారని, ఆ దీక్ష పుణ్యమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ గుర్తు చేశారు. దీక్షా దివాస్ సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్షకు పూనుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, డబిల్పూర్ సొసైటీ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విష్ణుచారి, మెట్టు శ్రీకాంత్ రెడ్డి, జగన్ రెడ్డి, రాజమల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం కోసం నవంబర్ 29 కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో మరి దీక్షకు పూనుకున్న రోజు నవంబర్ 29 కాబట్టి మా మేడ్చల్ మున్సిపాల్లో మరి పెద్ద ఎత్తున మేడ్చల్ ఉమ్మడి మండల నాయకులందరూ కూడా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్లు, మా మహిళా అధ్యక్షురాళ్ళు, మహిళా నాయకురాళ్ళు, మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనంటే ఎన్నో రోజులుగా 70 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డది. ఆ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మరి కేసీఆర్ గారు అభివృద్ధి బాటల్లో తీసుకుపోయాడు. ఆ మహనీయుడు కారణ జన్ముడు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రం మరి అభివృద్ధి బాటలో ముందుకు పోవాలంటే మళ్ళా నాయకుడు కేసీఆరే రావాలని ఇంత పెద్ద ఎత్తున ఇంత పొద్దున కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ప్రతి ఒక్కరి గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ అంటేనే మేమందరం, కేసీఆర్ గుండెలో మేమందరం ఎలాగున్నామో కేసీఆర్ గారు కూడా మా గుండెల్లో ఉన్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మరి జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి జిల్లాలో దీక్షా దివాస్ కార్యక్రమం గండిమైసమ్మ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి తదనంతరం దీక్షా దివాస్లో మేమందరం కూడా పాల్గొంటా ఉన్నాం. రానున్న రోజుల్లో మా నాయకుడు కేసీఆర్ గారే మళ్ళా వస్తాడు, మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాడని కూడా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.